పేరే ప్రిన్సియారా లేకపోతే ముద్దుగా పిలుస్తారా? లేదు, ప్రిన్సీ బి కృష్ణన్ ఫుల్ నేమ్. ఎలా వచ్చావు ఇండస్ట్రీకి? ఇండస్ట్రీకి ఆల్మోస్ట్ 17 years 18 years ఏమో ఉన్నప్పుడు వచ్చా. ఇష్టమా లేకపోతే రావాల్సి వచ్చిందా? రావాల్సి వచ్చింది. మా అమ్మకి చాలా ఇష్టం అనమాట నేను ఇండస్ట్రీకి రావాలి, నన్ను స్క్రీన్ లో చూడాలి అని. సో మా అమ్మ ప్రెషర్ వల్ల రావాల్సి వచ్చింది. ఇప్పుడు అదే ప్రొఫెషన్ అయిపోయింది. సో అమ్మ ఇప్పుడు హ్యాపీయా? చాలా హ్యాపీ. సో మెయిన్ గా ఇక్కడ ఎక్కువ గుర్తుపడుతూ ఉంటారు కదా, సో ఉండడం ఇక్కడ తెలంగాణలోనా లేకపోతే ట్రావెల్ చేస్తుంటా? ఓన్లీ షూటింగ్ పర్పస్ మాత్రమే హైదరాబాద్కి వస్తా. ఎలా ఉంది? నువ్వు హ్యాపీయా నీ కెరియర్ వల్ల? తెలుగు జనాలు నాకు బాగా నచ్చారు. నేను కొంచెం డివోషనల్ గా ఉంటాను. ఇక్కడ నేను చూసిన దాంట్లో నేను చాలా స్టేట్స్ తిరిగాను. ఏ గుడికి వెళ్ళినా మన తెలుగు వాళ్ళు లేని గుడియే లేదు. అది నాకు చాలా బాగా అనిపించింది తెలుగు జనాల మీద. అండ్ ఒక్కసారి లవ్ ఇచ్చారంటే మా వాళ్ళు వేరే లెవెల్లో తెలుగు అమ్మాయిగా నన్ను అక్సెప్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. పొంగల్ చేస్తున్నాము. నేను కావాల్సిన పదార్థాలు చెప్తానండి. అంటే ప్రిన్సీ వస్తుంది కాబట్టి అన్నీ ఇప్పుడే చేసుకోవాలి అంటే కొంచెం టైం టేకింగ్ ఉంటుంది కాబట్టి ఈజీగా చేసే ప్రాసెస్కి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం చేస్తుంది రాగి బెల్లం పొంగలి చేస్తున్నాం. పొంగల్ ఎప్పుడు బెల్లంతోనే రుచిగా ఉంటుంది. సో రాగుల్ని నేను ముందుగా నానబెట్టేసి ఉడికించుకున్నాను అనమాట. కుక్కర్లో ఒక విజిల్ పెడితే సరిపోతుంది, లేదా బయట కూడా ఉడుకుతుంది. కాకపోతే రాగులు ముందు నానాలి. సో రాగుల్ని ఉడికించి పెట్టుకున్నాను. ఒక చిన్న కప్పు నానబెట్టేసి ఉడికిస్తే ఇలా అవుతుంది. సో ఎంతైతే మనం రాగులు తీసుకుంటున్నామో అంత బెల్లం తీసుకోవాలి. జీడిపప్పు, బాదం, కిస్మిస్, కొద్దిగా మనకి పచ్చకర్పూరం కావాలి, అలాగే యాలకుల పొడి. సో ఒక గ్లాస్ మనం రైస్ వేస్తే సగం గ్లాస్ కన్నా తక్కువే పెసరపప్పు వేసుకోవాలి, లేదంటే పెసరపప్పు స్వీట్ అంతా తీసేసుకుంటుంది అండ్ అదే టేస్ట్ వస్తుంది అనమాట. సో ఇప్పుడు పప్పు పొంగల్కి తక్కువ వేసుకోవాలి. అదే మనం టిఫిన్ పొంగలి, కారం పొంగలి చేసుకున్నప్పుడు కావాలంటే కొంచెం పెసరపప్పు ఎక్కువ వేసుకోవచ్చు. సో ఇప్పుడు కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ పెట్టేశాను కదా. పెసరపప్పుని చక్కగా వేపుకోవాలి. ఇందులో నేను నూనె, నెయ్యి ఏం వేయట్లేదు, డ్రై రోస్టే చేస్తున్నాను. కలర్ చేంజ్ అయ్యేంత వరకు మంచి అరోమా బయటకు వచ్చేస్తుంది, అంతసేపు మనం వేయించుకోవాలి. సో ఇప్పుడు పెసరపప్పుని మంచిగా మిక్సీ పట్టుకోవాలి. ఓకే. పెసరపప్పుని మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. మిక్సీ పట్టేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసేసి, సో ఇప్పుడు ఒక 4 స్పూన్ల నెయ్యి వేస్తున్నాను. ఇందులో జీడిపప్పులు వేస్తున్నా. డైటింగ్ చేస్తావా బాగా, లేకపోతే మంచిగా వర్కౌట్ చేస్తావా? ఏం చేస్తానంటే ఈరోజు మంచిగా తిన్నానంటే నెక్స్ట్ డే వచ్చేసి ఉపవాసం ఉంటా. కానీ వర్కౌట్ చేయను. వర్కౌట్ నచ్చదా? రెగ్యులర్ గా వర్కౌట్ చేసే పర్సన్ అయితే కాదు నేను. సో అప్పుడప్పుడు ఎప్పుడైనా అమ్మ చాలా లావ్ అవుతున్నాను అనే ఫీలింగ్ వచ్చినప్పుడు మాత్రమే చేస్తా. సో నీకు నువ్వే రియలైజ్ అయిపోతావు. అది తెలుస్తుంది, మనకి డ్రెస్ పట్టదు, నచ్చిన బట్టలు పట్టదు, అప్పుడు తెలిసిపోతుంది కదా లావ్ అయిపోయావు. అవును, అందులోనూ ఇంకా స్క్రీన్ ముందు కనిపించే వాళ్ళు లావ్ అయితే కష్టం. సో ఇప్పుడు నేను జీడిపప్పు ఫ్రై చేశాను, వాటిని ఇందులోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో బాదం వేసాను అండ్ కిస్మిస్. నువ్వు మాట్లాడుతుంటే చాలా బాగుంది తెచ్చి వినాలనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఎవరు బెస్ట్ ఫ్రెండ్ నీకు తెలుగు వాళ్ళ? ఇక్కడికి వచ్చిన తర్వాత, ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత? ఇక్కడ చాలా మంది ఉన్నారు. సో ఇదే వేడి గిన్నెలో ఫస్ట్ వాటర్ వేసేస్తున్నాను. సో ఇందులో పెసరపప్పు పౌడర్ వేసేస్తున్నాను. సో పెసరపప్పు వేసి ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేసేస్తున్నా. ఇందులో ముందుగా ఉడికించుకున్న గ్రైండ్ ఏం చేయలేదు కదా? అవసరం లేదు. నానబెట్టి బాయిల్ చేసుకోవాలి. నానబెట్టి నైట్ అంతా నానబెట్టాం కాబట్టి ఒక 2-3 విజిల్స్ పెడితే సరిపోతుంది. ఓకే. సో ఇంకొంచెం మనం వాటర్ వేసేయచ్చు. పెసరపప్పు బాగా ఉడకాలన్నమాట. ఓకే. ఇంట్లో ఏ లాంగ్వేజ్ మాట్లాడతారు? మలయాళం. మా నాన్నకి వేరే కన్నడ వచ్చు, కానీ మా నాన్న కన్నడ వచ్చి రాలేని కన్నడ ఉంటది కదా, అలా ఉంటది అనమాట. సో ఇంట్లో మొత్తం మలయాళం. ఇంకా కేరళ ఎక్కువ నచ్చుతుందా, కర్ణాటక నచ్చుతుందా? కేరళ ఓన్లీ వెకేషన్స్ కి నచ్చుతుంది, ఉండడానికంటే కర్ణాటక. ఇప్పుడు ఏమైపోయిందంటే నాకు హైదరాబాద్ అంటే సీరియల్ అయిపోయినప్పుడు నాకు ఒక 2 months గ్యాప్ వచ్చింది. నేను హైదరాబాద్ 2 months రాలేదు.
ఆ 2 months నేను హైదరాబాద్ ఎంత మిస్ అయ్యానో తెలుసా. అంటే ఒక నా హోమ్ టౌన్ అన్నట్టు ఫీల్ అయింది నాకు హైదరాబాద్. 10 years నుంచి ఇక్కడ ఉండేసరికి. ఇక్కడ ఫుడ్ ఏం నచ్చుతుంది? బిర్యానీ. ఆ బిర్యానీ నచ్చుతుంది. తర్వాత పచ్చడిలు బాగా చేస్తారు. నాకు క్రేవింగ్ ఉంటుంది అంటే పచ్చడి గురించి. ఆవకాయ పచ్చడి నెయ్యి వేసుకొని అన్నంతో తింటుంటే ఆహా స్వర్గం. అదైతే అసలు సూపర్ అన్నమాట. సో ఇప్పుడు మనం పెసరపప్పు వేసాం, రాగులు వేసాం కదా, ఇది బాగా ఉడకాలి. ఒక 5-10 నిమిషాలు ఉడకాలి. ఉడికిన తర్వాత మిగతా ప్రాసెస్ చేద్దాం. ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో బెల్లం వేస్తున్నాం. రాగులు ఎంత తీసుకుంటున్నామో బెల్లం కూడా మనం అంతే తీసుకోవాలి. కట్ చేసుకున్న బెల్లంని ఇందులో వేసేస్తున్నాను. బెల్లం వేసిన తర్వాత ఒక 5-10 నిమిషాలు ఉడకాలి. అలాగే ఇందులో మనం యాలకుల పొడి, కొద్దిగా పచ్చకర్పూరం వేస్తే రుచి చాలా బాగుంటుంది. మొత్తం బాగా మిక్స్ చేసి బెల్లం అంతా కరిగింది, కొంచెం దగ్గరగా వచ్చేంత వరకు మనం ఉడికించుకోవాలి. యాక్చువల్గా బెల్లం కరిగిన తర్వాత పల్చగా ఉంటుంది, కాస్త చల్లబడుతూ ఉంటే పొంగల్ ఎప్పుడు గట్టిగా అవుతుందన్నమాట. ఇప్పుడు మనం చేసింది రాగి బెల్లం పొంగలి. టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే స్వీట్ క్రేవింగ్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఇది కొంచెం హెల్దీ వర్షన్లో మనం ఇచ్చే స్వీట్ అన్నమాట. బాగా ఉడికిన తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేశాను. ఇప్పుడు మనం బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు వేడిగా మనకి పల్చగా అనిపిస్తుంది. కాస్త చల్లగా అయిన తర్వాత ఇందులో మనం వేసింది పెసరపప్పు ఇంకా రాగులు కాబట్టి చిక్కగా అవుతుంది. మరీ వండుకునేటప్పుడే చాలా చిక్కగా చేసుకుంటే తర్వాత ఇంకా గట్టిగా అయిపోతుంది. అదొక్కటి చూసుకోండి. చాలా ఫాస్ట్గా అయిపోయింది కదా. యా, చాలా త్వరగా చేసేసారు. ఇది మంచిగా ఎంత కావాలంటే అంత హ్యాపీగా తినొచ్చు అన్నమాట. రాగి బెల్లం పొంగల్ తయారీ విధానం. ముందుగా పాన్ లో పెసరపప్పుని డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీ జార్ లో వేసి కనిపిస్తున్న విధంగా పౌడర్ చేసుకోవాలి. పాన్ లో నెయ్యి వేసి జీడిపప్పు, బాదం, కిస్మిస్ వేసి కాస్త వేగిన తర్వాత వాటిని తీసి పక్కన పెట్టుకొని అదే పాన్ లో నీళ్లు పోసి మిక్సీ పట్టి పెట్టుకున్న పెసరపప్పు పౌడర్ వేసి ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత అందులోనే ముందుగానే నానబెట్టి కుక్కర్ లో ఉడికించుకున్న రాగులు వేసి ఒకసారి కలుపుకొని ఒక ఉడుకు వచ్చిన తర్వాత బెల్లం వేసి యాలకుల పొడి, కొద్దిగా పచ్చకర్పూరం కూడా వేసి దగ్గరగా వచ్చేంత వరకు కుక్ చేసుకొని ముందుగా వేంపి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా అందులో వేసి కలుపుకొని ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత బౌల్లోకి తీసుకొని పైనుండి డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకుంటే ఎంతో హెల్దీ అయిన టేస్టీ అయిన రాగి బెల్లం పొంగల్ రెడీ అవుతుంది.